హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదే అల్లం మామిడికాయ పచ్చడి. ముందుగా 2 కాయలు మామిడికాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 150 గ్రాముల అల్లాన్ని కడిగి ముక్కలు చేసి దాన్ని 1 నిమిషం అట్లా వేయించాలి. అలాగే ఒక పావు కిలో బెల్లం తీసుకుని మెత్తగా నూరుకుని పెట్టుకోవాలి. 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ ఉప్పు, కొంచెం పసుపు, ఇవి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత దాని తర్వాత ఒకటి జార్లో వేసుకుంటూ, అంటే అల్లం నలిగాక మామిడి ముక్కలు నలిగాక బెల్లం నలిగాక ఉప్పు నలిగాక కారం, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో పోపు వేసుకోవాలి. ఇదిగోనండి, దీన్ని మిక్సీ వేసాను అన్నీ కలిపి. అంటే అల్లము ఫస్ట్ పేస్ట్ చేశాను, దానిలో మామిడి ముక్కలు మళ్ళీ పేస్ట్ చేశాను, దానిలో కొంచెం బెల్లం వేసి మిక్స్ చేశాను, తర్వాత కారం ఉప్పు అన్నీ కలిపేసి మిక్సీ చేశాను. ఇగో ఇలా తయారైందండి. దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుని, ఇదిగో గిన్నె కూడా రెడీగా ఉందండి, తీసుకుని దానిలో 1 గ్లాసు నూనె పోసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువతో పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తాను, ఉండండి లైన్లో. ఇదిగోనండి, నూనె కాగుతోంది. సో దానిలో కొంచెం ఆవాలు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి కొంచెం కాగుతూ ఉండగా కొంచెం శనగపప్పు కూడా వేస్తారు. అయితే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, అది మన ఇష్టం. నేనైతే కొంచెం వేస్తున్నానండి టేస్ట్ కోసం, నాకు అది లేకపోతే ఎందుకో నచ్చదు, అందుకని కొంచెం వేసాను. తర్వాత దాంతోపాటు కొంచెం ఇంగువ, 1 స్పూన్ ఇంగువ పడుతుంది, వేసేసి బాగా వేగాక వేగిపోయినాయండి. ఇంకా ఆఫ్ చేసేసి చల్లారాక దీన్ని ఆ పచ్చడిలో కలిపేసుకోనండి. ఈ పచ్చడిలోకి కలిపేసుకుంటే మనకి ఎమ్మి మామిడి అల్లం పచ్చడి రెడీ. దీన్ని మనం దోశలోకి వాడుకోవచ్చు, ఇడ్లీలోకి వాడుకోవచ్చు, ఉప్మాలోకి వాడుకోవచ్చు, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.